ఆవిడ మనసుకైన గాయం ఇంకా మాననే లేదు. విధి ఎవరిని వదలదు. నా జీవితం ఎందుకో ఇలా జరగాలని రాసి పెట్టుంది. ఈ ప్రపంచంలో ఒక ఘోరమైన విషయం ఏంటంటే, మనల్ని ఇష్టపడే వాళ్ళని, మనల్ని ప్రాణంగా చూసుకునే వాళ్ళని కష్టపెట్టడమే. నేను మా అమ్మని ఇంత కష్టపెట్టాను. అందుకే నేను ఈరోజు ఇంతగా కష్టపడుతున్నాను. అంటే ఝాన్సీ అమ్మ నాకు అమ్మమ్మ అవుతుందా? అమ్మా, ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? ఝాన్సీ అమ్మనే మీ అమ్మనా? చెప్పమ్మా. అవును, ఝాన్సీ అమ్మే మా అమ్మ. ఆవిడే మీ అమ్మమ్మ. బంగారి, తనే నా కూతురు బంగారి. ఏమ్మా ఝాన్సీ అమ్మ మనవరాలువా నువ్వు? అందుకే నువ్వు ఝాన్సీ అమ్మ మనసు గుణం పునికి పుచ్చుకున్నావు. నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నువ్వు ఈ ఇంట్లోకి రాగానే నా మనసు ఎప్పుడో చెప్పింది, నీకు ఈ కుటుంబానికి ఏదో ఒక బంధం ఉంది అని. నేను అనుకుంటూనే ఉన్నాను, అదే ఇప్పుడు నిజమైంది. బంగారి, నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా బంగారి? ఝాన్సీ అమ్మ పక్కనే ఉండి చూసుకోవడానికి సరైన వారసులు ఎవరూ లేరే అని బాధపడని రోజు అంటూ లేదు. ఆవిడ మనవరాలివి నువ్వే ఉన్నావు కదా, నాకు ఇంకా ఎలాంటి దిగులు లేదు. సరే సరే, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి. ఝాన్సీ అమ్మ నన్ను వెతుకుతారు, వెళ్తాను. ఎంత పెద్ద విషయం నా దగ్గర ఎందుకు దాచావమ్మా? చెప్పమ్మా, ఎందుకు నాకు ఇదంతా చెప్పలేదు? సరే, నేను అమ్మమ్మ దగ్గర జాబ్లో జాయిన్ అయ్యానన్న విషయం నీకు తెలుసు కదా, అప్పుడైనా నాకు నిజం చెప్పండొచ్చు కదా. బంగారి, నేను నీకు అన్ని విషయాలు వివరంగా చెప్తానమ్మా. దీని గురించి మా అమ్మకేమీ తెలియకూడదు. నన్ను క్షమించు బంగారి. బంగారి,